ఢిల్లీ ఎర్రకోట దగ్గర సాయంత్రం 6:52 అన్ని వాహనాలు సిగ్నల్ వద్ద ఆగి ఉన్నాయి. ఒక్కసారిగా హ్యుండై i20 కారు నెమ్మదిగా కదులుతుండగానే బ్లాస్ట్, ఒక భారీ శబ్దం, క్షణాల్లో మంటల్లో కరిగిపోయిన వాహనాలు. 22 కార్లు ధ్వంసమయ్యాయి. 13 మంది చనిపోయారని అంటున్నారు. ఇంతకీ ఇది ప్రమాదమా లేక ప్లాన్ చేసిన ఉగ్రదాడా? ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అంటే సోమవారం ఉదయం జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి జరిపిన ఆపరేషన్లో సుమారు 2900 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఇలా ఢిల్లీలో పేలుడు జరగడానికి హర్యానాలో దొరికిన పేలుడు పదార్థాలకు ఎటువంటి సంబంధం ఉంది? ఢిల్లీనే గత 30 ఏళ్లుగా ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ చేశారు? గత 3 దశాబ్దాలలో ఎన్నిసార్లు ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగాయో మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సోమవారం ఉదయం జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి జరిపిన ఆపరేషన్లో సుమారు 2900 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఇవి ఢిల్లీకి సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో 2 అపార్ట్మెంట్లలో పట్టుకున్నారు. వీటితో పాటు 2 వ్యక్తులను కూడా పట్టుకున్నారు. వీరిలో ఒకరి పేరు డా ముజమ్మిల్ షకీల్. ఈయన ఫరీదాబాద్ లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇంకొకరు డా ఆదిల్ అహ్మద్. ఇతను పుల్వామాలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి దగ్గర ఈ పేలుడు కెమికల్స్ తో పాటు 2 గన్స్, కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దొరికాయి. వీరే కాకుండా షాహిన్ అనే మహిళా డాక్టర్ ను లఖన్పూర్ లో పట్టుకున్నారు. ఆమె కారులో AK-47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దొరికిన పేలుడు పదార్థాలు 2900 కిలోలు. మీకు పుల్వామా దాడి తెలుసు కదా? 2019లో ఒక ఉగ్రవాది తన ట్రక్ లో బాంబు పెట్టుకుని వచ్చి భారత సైనికులపై దాడి చేశాడు. అందులో 40 మంది CRPF జవాన్లు మృతి చెందారు. ఆ దాడిలో 80 కిలోల బాంబుని వినియోగించారు. ఇప్పుడు దొరికింది 2900 కిలోలు. అంటే మన దేశంపై ఎంత పెద్దగా అటాక్ చేయడానికి ప్రయత్నించారో మనకి అర్థమవుతుంది. ఇదే కాకుండా సోమవారం ఉదయం గుజరాత్ ATS పోలీసులు కూడా 3 టెర్రరిస్టులను పట్టుకున్నారు. వారిలో ప్రధానంగా డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్ అనే అతన్ని కూడా పట్టుకున్నారు. అతని దగ్గర రైసిన్ అనే పాయిజన్ తయారు చేయడానికి కావలసిన రసాయనాలు లభించాయి. వీరిని పోలీసులు ఇంటరోగేట్ చేస్తే ఏం తెలిసిందంటే ఈ పాయిజన్ ని వాటర్ ట్యాంకుల్లో, గుడ్లో పెట్టే ప్రసాదాల్లో కలిపి జనాల్ని చంపాలి అనుకున్నారు. ఇతను మరో 2 వ్యక్తులను రిక్రూట్ చేసుకుని 3 కలిసి లఖన్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్లి ఎక్కడెక్కడ పాయిజన్ కలపాలో ప్లాన్ చేసుకున్నారు. వారి దగ్గర ఉన్న రైసిన్ తో పాయిజన్ తయారు చేసి 2,50,000 మందిని చంపవచ్చు. గుజరాత్ పోలీసులు అంత పెద్ద సంఘటన జరగకుండా ఆపగలిగారు. ఉదయం దేశమంతా ఇంత పెద్ద కుట్ర బయటపడితే సాయంత్రం ఢిల్లీలో పేలుడు జరగడం కేవలం యాదృచ్ఛికమా? ప్రస్తుతం ప్రభుత్వం ఇది ఉగ్రదాడా లేక ప్రమాదమా అని ఇంకా ప్రకటించలేదు. కానీ ఒకే రోజు 3 సంఘటనలు. హర్యానాలో పేలుడు పదార్థాలు, గుజరాత్ లో పాయిజన్ ప్లాన్, ఢిల్లీలో బ్లాస్ట్. ఇవన్నీ ఒకే చైన్ లో ఉన్నాయేమో. ఇది కేవలం బ్లాస్ట్ కాదు, దేశాన్ని భయపెట్టే ప్రణాళిక మొదటి సిగ్నల్ కావచ్చు. ఢిల్లీని టార్గెట్ చేయడం ఇది కొత్తేమీ కాదు. గత 30 ఏళ్లలో నగరం అనేక బాంబు దాడులను చూసింది. 1997 చివరి నెలల్లో వరుస పేలుడు ఘటనలతో ఢిల్లీ వణికింది. అక్టోబరులో 5 పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా ఘటనల్లో 3 మృతి చెందగా 150 మందికి పైగా గాయపడ్డారు. నవంబర్ 30న ఎర్రకోట ప్రాంతంలో 2 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 3 మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. డిసెంబర్ 30న పంజాబీ బాగ్ సమీపంలో బస్సులో బాంబు పేలుడు సంభవించి 4 ప్రయాణికులు మరణించగా దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. ఇక్కడ ఒక టేబుల్లో ఏ ఇయర్లో ప్రమాదాలు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు వివరంగా చూపించాను.
ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇది ఒక సాధారణ కారు పేలుడా లేక మన దేశ భద్రతపై దాడి చేయడానికి ప్రణాళికలో భాగమా? ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, చూద్దాం ఏం వస్తుందో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.